లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ ఇన్ ఫ్లెక్సర్. దాంట్లో సింగిల్ రీఇన్ఫోర్స్డ్, డబుల్ రీఇన్ఫోర్స్డ్, టీ బీమ్. ఓకే, అనాలిసిస్ అండ్ డిజైన్. డిజైన్ మొత్తం చెప్పానా మీకు? సింగిల్ రీఇన్ఫోర్స్డ్, డబుల్ రీఇన్ఫోర్స్డ్ అవి గుర్తుందా ఎవరికైనా? అందరూ మర్చిపోయారా? ఎన్ని రోజులైంది? మనం 1 month అయిందా క్లాసు? హలో, 1 month అయింది సార్. 1 month అయింది సార్ అప్రాక్సిమేట్లీ. అది అందరూ మర్చిపోయినట్టున్నారు. మనం ఏం చెప్పాం? లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్, సింగిల్ రీఇన్ఫోర్స్డ్, డబుల్ రీఇన్ఫోర్స్డ్ డిజైన్ చెప్పానా? చెప్పారు సార్. సింగిల్ రీఇన్ఫోర్స్ లో అండర్ రీఇన్ఫోర్స్ చెప్పలేదు సార్. అంటే సగం చెప్పి ఆపేసాను సార్, తర్వాత చెప్పుకుందాం అనుకున్నా, అయిపోయింది. మొత్తం చెప్పలేదా? చెప్పినట్టున్నాను. లేదు సార్, డబుల్ రీఇన్ఫోర్స్ చెప్పేటప్పటికి టైం సరిపోయింది సార్, అది తర్వాత చెప్తాను. సింగిల్ రీఇన్ఫోర్స్ 2 ప్రాబ్లమ్స్ చెప్పినట్టున్నా నాకు, ఇఫ్ ఐ రిమెంబర్డ్ కరెక్ట్లీ 2 చెప్పారు సార్. సగం చెప్పి ఆపేసారు సార్ అండర్ రీఇన్ఫోర్స్డ్. ఓకే, అదొకటి చెప్పాలా సార్? ఎంతసేపు పట్టదు సార్, 15 minutes అంతే సార్. 15 minutes చెప్పాలి సార్. అది చిన్న 3 steps ఉన్నాయి సార్, లాస్ట్ 3 steps. లాస్ట్ 3 steps చెప్పలేదా? సరే, తర్వాత టీ బీమ్ డిజైన్ చెప్పానా? టీ బీమ్ డిజైన్, డబుల్ రీఇన్ఫోర్స్డ్ టీ బీమ్ డిజైన్. అదే ఐ మీన్ టీ బీమ్ డిజైన్ అనాలిసిస్ కాదు. అనాలిసిస్ చేసాం మనం, డిజైన్ చెప్పానా? లేదు సార్, చెప్పలేదు. డిజైన్ చెప్పలేదు, అదొకటి. ఓకే, నెక్స్ట్ మరి మీరు 1 month అయిపోయింది, మరి ఏం గుర్తున్నాయి ఏంటో తెలియదు మరి నాకు. షియర్ చెప్పేసాం కదా. షియర్ చెప్పాము, టార్షన్ చెప్పాము. నెక్స్ట్ యూనిట్ 2లో ఏముందంటే, షియర్ లో ఏదో చిన్న చిన్న టాపిక్, లేదా 1 or 2 టాపిక్స్ ఉన్నట్టుంది. బాండ్, నెక్స్ట్ దీంట్లో ఏంటంటే లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ ఇన్ బాండ్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇది చెప్తే యూనిట్ 2 అయిపోతుంది. దీని తర్వాత స్లాబ్స్ ఉంది, 1 way స్లాబ్, 2 way స్లాబ్. ఓకే, మనకి ఇప్పుడు నేను మీకు చెప్పాల్సిన డిజైన్ ఏంటి? సింగిల్ రీఇన్ఫోర్స్డ్ లాస్ట్ 3 steps చెప్పాలా? అంతేనా? టీ బీమ్ డిజైన్ కూడా చెప్పాలి. సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్, టీ బీమ్ డిజైన్ ఫుల్ చెప్పాలి ఇది కదా. నెక్స్ట్ దీని తర్వాత మనకి బాండ్ ఒకటి చెప్పాలి. బాండ్, లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ ఇన్ బాండ్. ఓకే, ఇది చెప్తే మనకి యూనిట్ 1, యూనిట్ 2 కంప్లీట్ అవుతుంది. మిడ్ సిలబస్ సిడి మనకి కామన్ పేపర్ ఉంటుంది కాబట్టి సిడి సెక్షన్ లో వాళ్ళకి కూడా శబరీష్ సార్తో మాట్లాడి వాళ్ళు కూడా ఇంతవరకు అయితే అంతవరకే పెడతాం సిలబస్. లేదంటే మనం యూనిట్ 3లో స్లాబ్స్ ఉంది, కొంత పార్ట్ స్లాబ్స్. అక్కడికి మనకి టైం ఉంటే స్లాబ్స్ కూడా కొంత పార్ట్ చెప్దాం. అప్పుడు 2.5 అవుతాయి. 5 units లో టోటల్ 2.5 అవుతాయి. లేదు సార్ కూడా 2 units వరకు కంప్లీట్ చేశారు అనుకో, బాండ్ చెప్పేస్తే మీకు 2 units కంప్లీట్ అయిపోతుంది. ఈ 2 units వరకు మీకు ఇది ఉంటుంది, ఇది మిడ్ సిలబస్. మేబీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో మీకు మిడ్ ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు ఆల్మోస్ట్ ఒక 20 days అట్లా టైం ఉంది కాబట్టి మీకు ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచి మన ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు కదా, అదే టెంపో మెయింటైన్ చేస్తా మిగిలిన మిడ్ ఎగ్జామ్ కూడా చదువుకోండి. ఓకే భాస్కర్, 2 ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాసావు. ఓకే, నువ్వు ఎప్పటికప్పుడు చదివేసుకుంటావు కదా, నీకు ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకని స్టూడెంట్స్ నియర్లీ 100 వరకు వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు 50-60 తగ్గిపోయారు. మీకు అయిపోయింది కదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. అయిపోయినా లేకపోతే ఒకసారి రిమైండ్ చేయనా? అన్ని
మీరు ఎట్లా అంటే అట్లా ఒకసారి చూడండి. See, we are studying about the limit state of collapse. First one is the flexure. Okay. The second one is the shear. Third one is the torsion. Fourth one is the compression, limit state of collapse in compression. And of course, you have the bond also. In fifth. Fourth one is the bond. Okay. So limit state of collapse, you have the in your syllabus. I will see one minute. In your syllabus, you have the limit state of collapse in flexure. That is the singly reinforced beam, singly reinforced doubly reinforced beam and T beam. Okay. So what is a singly reinforced beam? ఎవరైనా చెప్తారా? మళ్ళీ లేదు 1 month 2 months చెప్పుకున్నట్టున్నాం. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ 2-3 months చెప్పాం మొత్తం మనం. ఆగస్టు కదా, సెప్టెంబర్, అక్టోబర్ 2 months మనం మొత్తం చెప్పాం. వాట్ ఈస్ మెంట్ బై సింగ్లీ రీఎన్ఫోర్స్డ్ బీమ్? భాస్కర్ గుర్తుందా? హలో. Yes, sir. What is meant by singly reinforced beam? What is meant by doubly reinforced beam? We have solved the many number of problems also. అయ్యో మర్చిపోతే ఎట్లాగమ్మా, 1 month కదా అయింది. 1 month కి మర్చిపోతే మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా మళ్ళీ 2 months లో. ఓకే, మీకు ఒక పని చేద్దాం. మీరు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఒక సండే నేను క్లాస్ తీసుకుని మళ్ళీ మొత్తం చెప్తాను మీకు. ఓకేనా? మళ్ళీ మీరు యూ నీడ్ నాట్ రిఫర్. తర్వాత ఈ నోట్స్ అంతా కూడా కొంత పార్ట్ స్కాన్ చేశాను నేను. మిగిలింది ఇప్పటి వరకు అంటే స్టార్టింగ్ కాడి నుంచి లిమిట్ స్టేట్ అజంప్షన్స్ కాడి నుంచి ఇప్పటి వరకు ఇది టార్షన్ వరకు కూడా నోట్స్ స్కాన్ చేసి మొత్తం స్కాన్ చేసి మీకు పెడతాను. ఒకసారి చూసుకొని చేసుకోండి ప్రాబ్లమ్స్. ఓకే, సో మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే సండే అప్పుడు ఒక రోజున 2 hours మొత్తం మీకు briefly I will explain the singly reinforced, doubly reinforced and the shear, T-beam, shear, torsion and of course bond ippude cheppina kada no problem. Okay, we have solved many number of problems. So see, this is the cross section of the rectangular beam. So this is the neutral axis. This is the neutral axis. Okay. Now the reinforcement is provided. See, this is a compression zone and this is a tension zone. So if you take a simply supported beam, the beam will, when you apply a load here, the beam will deform like this. So naturally, the tension will develop at the bottom and compression will develop at the top. Whereas in the case of cantilever beam, it is just reverse. Tension will develop at the top and compression. That is why, while designing we should be familiar with what is the simply supported, what is the cantilever beam. So reinforcement is, see, if you take a
cantilever beam. So when I apply load here, what happens here? This will deform like this. This will bend like this. So you'll get a tension here, compression here. Tension at the top and compression at the bottom. So because the tension is developing at the bottom, you have to provide a main reinforcement here. Main reinforcement. Here, in the case of the cantilever beam, the tension is developing here, so you have to provide the main reinforcement at the top. సో ఇది ఈ చిన్న మిస్టేక్ ప్రాక్టికల్ గా చేసినప్పుడు సన్షేడ్స్ పడిపోతా ఉంటాయి, పోర్టికోలు పడిపోతా ఉంటాయి, క్యాంటిలివర్ స్లాబ్లు పడిపోతా ఉంటాయి. ఓకే, సో ఈ ఫెయిల్యూర్స్ లో జనరల్ గా జరిగే ఫెయిల్యూర్స్ లో అలాగే స్టెయిర్ కేస్ కూడా మెయిన్ డిస్ట్రిబ్యూషన్ రీఇన్ఫోర్స్మెంట్ రెండు ఉంటాయి. ఒకటి బికాస్ ప్లంబర్స్ దే ఆర్ నాట్ educated people, they don't know what is main reinforcement and what is distribution reinforcement. So వాళ్ళు రివర్స్ పెట్టారు అనుకోండి, ఓకే, సెంటర్ దిగానే స్టెయిర్ కేస్ పడిపోతుంది. సో దీస్ ఆర్ ది రీజన్స్ ఫర్ ది. సో పోర్టికో అట్లాగే సెంటరింగ్ దిగానే పోర్టికో పడిపోతుంది, సన్షేడ్ పడిపోతాయి, క్యాంటిలివర్ స్లాబ్ పడిపోతుంది. ఓకే, సో ది రీఇన్ఫోర్స్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ at the top, and for cantilever beam reinforcement should be provided at the bottom for the simply supported beam. So we should know what is simply supported beam and what is cantilever beam. Okay, so a reinforcement పెట్టేటప్పుడు practical గా the engineer duty is to check the reinforcement whether it is placed correctly or not, or otherwise the structure is going to collapse immediately after removing the shuttering. The structure, whatever may be the structure, portico or sunshade or staircase or cantilever slab, that is going to collapse immediately after removal of the. I have seen the number of cases. The only mistake is plumber, the rod bending person makes a mistake. He puts the reinforcement for cantilever, he puts the main reinforcement at the bottom. See, for the regular beam, they provide at the bottom. But for cantilever beam, you have to provide at the top. So how they made a mistake here? Suppose we have a cantilever slab here. You have a simply supported beam here, up to here you have a simply supported beam, and you have a cantilever slab. You have a overhang here. See, for here, for main beam, the reinforcement should be provided at the bottom. Main reinforcement. Let us say if I use the 12 mm bars or 16 mm bars, 16 mm dia is represented with 5, 16 mm main bars. So here for cantilever beam you have to provide here. So what the rod benders makes mistake, they continue this main reinforcement up to this point, and they provide only a anchor bars. That means anchor bars means they provide only 2 bars at the top. They provide 2 bars at the top. Okay, so here they provide the anchor bars here. This is the main reinforcement. Actually, the main reinforcement should be provided here, but by mistake they continue this reinforcement up to this point also. So the tension develops here. There is a lot of difference between these two. Here for simply supported, tension is developing at the bottom.
but whereas the tension is developing at the top. So here the tension reinforcement should be provided at the top. Even if they continue the beam like this, they have to provide an additional reinforcement here, or otherwise this cantilever beam is going to collapse. Okay. So that is the main problem with the simply supported and cantilever beam. Now coming to the singly reinforced beam. See, this is the cross section of the, నాకు కనిపిస్తుంది కదా? Yes, sir. Okay. This is the cross section of the rectangular beam. Now I have provided a, let us say, 4 bars tension reinforcement here. 4 bars of tension reinforcement here. Now you have a neutral axis here. Okay. See, we are providing the additional reinforcement at the top of this beam. This is not a, remember, this is not a compression reinforcement. This is tension reinforcement. AST, we call it as AST. Tension reinforcement, area of steel. We are not providing any reinforcement here at the top. So we are not providing any reinforcement at the top of this beam. But we are providing 2 bars, we call it as anchor bars. 2 bars at the top. So here, if you calculate the reinforcement here, we have to take only this, let us say, 4 bars of 12 mm. Right? This is the AST that we calculate. So the reinforcement here is only 4 bars. This beam we call it as singly reinforced beam. Singly reinforced beam. ఈ టాప్ బార్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం మనం? టాప్ బార్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం? ఎవరైనా చెప్పగలరా? బీమ్ తీసుకున్నారనుకోండి, బీమ్. సో నౌ హియర్ ఈ టాప్ బార్స్ లేకపోతే మనం, ఓకే, బీము ఇక్కడ బాటమ్ లో రీఇన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, మనకి స్టిరప్స్ కానీ ఇవన్నీ కానీ ప్రొవైడ్ చేయాలంటే కష్టమైంది. అందుకని we have to provide the anchor bars here. This we call it as stirrups. For vertical stirrups, this is for shear. Okay, so these two doesn't take any load. These two top reinforcement doesn't take any load. Only the bottom reinforcement, because tension is developing here. Okay, tension is developing here. You have a compression here. Compression. The concrete above this neutral axis, will take care of the compression forces, compressive stresses. But here the concrete is strong in compression, but whereas weak in tension. So here the member is going to fail in the tension zone. That is why we are providing tension reinforcement. This tension reinforcement will take care of the tensile stresses developed below the neutral axis. Top, it will take the compressive stresses. So that is why you need not provide a separate reinforcement for this. Okay, so this we call it as singly reinforced beam. That is, the only reinforcement is provided at the, but if it is a simply supported at the bottom of this beam. For cantilever, it is just reverse.
Okay. Now coming to the doubly reinforced beam. So ఈ రెండు bars hold చేసి ఉంచడానికి కాబట్టి we call it as anchor bars. These two bars doesn't take any load. So okay, only tension is developing at the bottom. For tension, we are providing a 4 bars of tolerance here. Okay. Now coming to the doubly reinforced beam. ఇప్పుడు చెప్పండి doubly reinforced beam అంటే ఏంటి? ఓకే, మా మొత్తం మర్చిపోయినట్టున్నారు అందరూ. ఒకసారి మళ్ళీ సండే ఎక్స్ట్రా క్లాస్ పెట్టి చెప్తాను. వాట్ ఈస్ డబుల్ భాస్కర్? డబుల్ రీఇన్ఫోర్స్డ్ అంటే ఏంటి? ఇప్పుడు సింగిల్ చూశారు కదా భాస్కర్, డబుల్ రీఇన్ఫోర్స్డ్ అంటే ఏంటి? రీఇన్ఫోర్స్డ్ కంప్రెషన్ జోన్ లో కూడా చేస్తారు. Yes, the reinforcement is also provided in the compression zone. Let us say here. This is ASC. This we call it as doubly reinforced. Okay. అయితే సింగిల్ రీఇన్ఫోర్స్డ్ డబుల్ రీఇన్ఫోర్స్డ్ ఎలా తెలుస్తుంది? సింగిల్ రీఇన్ఫోర్స్డ్ డబుల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? హౌ డు యూ డిస్టింగ్విష్ బిట్వీన్ ది సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అండ్ డబుల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్? మా అందరూ మర్చిపోయినట్టున్నారమ్మా. Yes, I had to revise everything. ఓకే, స్టార్టింగ్ లోనే 1 month బ్యాక్ బాగానే ఉన్నారు, అప్పుడు టక్ చెప్పారు. సో దేర్ ఇస్ ఎ గ్యాప్, one month గ్యాప్. సో యూ హావ్ ఫర్గాటెన్ ఎవ్రీథింగ్. Okay, how do you distinguish between a singly reinforced beam and doubly reinforced beam for the design? So here if mu is less than mu limit, okay, if mu is less than mu limit, we call it as singly reinforced beam. If mu is greater than mu limit, we call it as doubly reinforced beam. So under any circumstances, the mu, the calculated moment should be less than the maximum limit, maximum moment limit. Mu limit means maximum moment. Okay, so let us say if this is 50, this is 100. Okay, this is all right, we can provide singly reinforced beam. But if mu is this is 100, 150, this is 100, then we have to provide additional reinforcement in the compression zone. You have to provide a additional reinforcement in the compression zone. So if mu is greater than mu limit, okay, that means it is a over reinforced section. Mu is, see, we have a mu is equal to mu limit, we call it as balanced section. Mu is less than under reinforced section. Mu is greater than mu limit, this is over reinforced section. So in that case, there are 3 methods for doubly reinforced. One is to increase the depth of the beam. Increase this depth. The second one is the increase the high grade concrete. Increase the grade of the concrete. The third one is the provide AC reinforcement in the compression zone. Reinforcement in the compression zone. So there are for doubly reinforced, there are 3 methods. The one is to increase this depth of the beam. See, for depth of the beam is also there is a restriction. So you cannot increase the depth as you like. And the second one is the high grade concrete. Okay, you have to increase the grade of the concrete.
The third one is the provide ASC, additional compression reinforcement. Then that beam we call it as doubly reinforced section. Okay, we are providing a additional reinforcement in the compression zone. So for see here, this is for the calculated WL square by 8. For calculated moment, let us say 150, and the maximum limit it is 100. So there is a difference of 50. For that 50, you have to provide the compression reinforcement. Okay, so like that, you have to provide the reinforcement, additional reinforcement. So singly reinforcement means the reinforcement is provided in the tension zone only. Doubly reinforced means reinforcement is provided in the tension as well as compression reinforcement. Why should we provide compression reinforcement? There are three ways. One is to increase the depth of the beam. Other one is to increase the grade of the concrete. The third one is the provide the reinforcement in the compression zone. Okay. So this for this first method, for depth there is a restriction, and second grade, this is if you increase the grade of the concrete means it is a costly one, and this is the third one is the provide the additional reinforcement in the compression zone. Okay, so this is regarding the double reinforcement. Now coming to the T-beam, you have a beam here. మీకు ఫార్ములాలు అవన్నీ ఒకరోజు చెప్తాను, మీరు ఎప్పుడన్నా ఒకరోజు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తే సండే అప్పుడు ఎప్పుడన్నా టెల్ మీ ది టైమ్ అండ్ డేట్. If I am free on that day, I will explain the singly reinforced, doubly reinforced, T-beam, shear, torsion. Okay, bond anyway, bond I am going to tell you. Now here, this is a beam. Okay, what is T-beam? मैं और మాట్లాడతలే భాస్కర్, T-beam అంటే ఏంటి? హలో హలో అమ్మా, తెలుసా తెలీదా? ఓకే, వినిపిస్తుందా హేమంత్? ఓకే, రైట్, చూడండి, తెలిస్తే తెలుసు అని చెప్పండి అమ్మా. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, సో నౌ హియర్ యూ హ్యావ్ ఏ బీమ్ హియర్. దిస్ ఈజ్ ఏ బీమ్, మేబీ ఏ singly reinforced or a doubly reinforced. The design, in the design only the formula makes difference. Okay, so for singly reinforced you have a AST, for doubly reinforced you have ASC also. Okay, even for T-beam also. So here this is a beam and you have a slab here. You have a slab here, top of it you have a slab. Okay, so in the T-beam, the slab and the beam cast monolithically. That we call it as a T-beam, because this slab here and you have a beam here. This is slab. Okay,
మనకి క్లాస్ రూమ్ లో చూడండి, స్లాబ్ కింద బీమ్ ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్, మన ఇంట్లో కానీ మా క్లాస్ రూమ్ లో కానీ చూడండి ఒకసారి, స్లాబ్ కింద బీమ్ ఉంటుంది. సో ది స్లాబ్ అండ్ బీమ్ ఆర్ క్యాస్ట్ మోనోలిథికల్లీ. ఓకే, దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ టీ బీమ్. స్లాబ్ బీమ్ ఒకేసారి క్యాస్ట్ చేస్తారు, డిఫరెంట్ ఎలిమెంట్స్ కాదు. ఓకే, స్లాబ్ సెపరేట్ గా మళ్ళీ బీమ్ సెపరేట్ గా చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ టీ బీమ్. సో టీ బీమ్ యాక్షన్ విల్ నాట్ బి దేర్. ఇఫ్ యూ క్యాస్ట్ ఇట్ మోనోలిథికల్లీ, ఒక్కసారి స్లాబ్ బీమ్ ఒక్కసారి క్యాస్ట్ చేసేస్తే, కాంక్రీటింగ్ చేస్తే, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ టీ బీమ్. సో యూ హ్యావ్ ఎ టీ బీమ్ యాక్షన్. Okay, in that case also you have a singly reinforced T beam, doubly reinforced T beam. If you provide the reinforcement in the both zones, we call it as a single zone, we call it as a singly reinforced T beam. If you provide reinforcement in the both the zones, compression as well as tension zone, we call it as a doubly reinforced T beam. Okay, so singly reinforced T beam and doubly reinforced T beam. Okay, so here this is the slab and this is the beam. So the beam reinforcement is provided here separately, and the slab reinforcement is next to manaki design, slab design on. Okay, so slab reinforcement is provided separately, and the ఈ రెండింటికి కనెక్షన్ ఇస్తాడు, స్లాబ్ కి బీమ్ కి కనెక్షన్ ఇస్తారు. సో ఈ బీమ్ రాడ్స్ ఉంటాయి కదా, ఇది రీఎన్ఫోర్స్మెంట్, బార్డర్ రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాడు. వర్టికల్ స్టిరప్స్ అవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ టాప్ బార్స్ కి, యాంకర్ బార్స్ కి స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ కనెక్ట్ చేస్తాడు. ఓకే, సో ఈ స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ కనెక్ట్ చేసిన తర్వాత కాంక్రీటింగ్ ఒకసారి చేస్తారు. ఎట్ ఏ టైమ్ దే డూ ది కాంక్రీటింగ్ ప్రాసెస్, so that you will have the combined action of the slab and beam. So this we call it as a T beam. Okay, you have design in the syllabus: singly reinforced beam design, doubly reinforced beam design, and T beam design. Okay, భాస్కర్ సింగిల్ రీఎన్ఫోర్స్డ్ బీమ్ డిజైన్ చెప్పనా? హలో, అమ్మా మర్చిపోయారండి అందరూ ఒకసారి. 1 month కి ఇలా మర్చిపోయింది అట్లాగా. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకో 2 months ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఫైనల్ ఎగ్జామ్స్. ఓకే, అప్పుడు డైలీ చెప్పినప్పుడు బాగా చెప్పారు అందరూ, టచ్ లో కూడా ఉన్నారు. సరే, ఇట్లా సరే చూడండి, మీరు ఒకరోజు చెప్పండి నాకు, మొత్తం అంతా బ్రీఫ్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫార్ములాస్ వరకు. ప్రాబ్లమ్స్ అంటే మీకు ప్రాబ్లమ్స్ నేను స్కాన్ చేసి పెడతాను, ప్రాబ్లమ్స్ అవి చేసుకోండి. సో ఎవరికైనా డౌట్లు ఉంటే నాకు పర్సనల్గా అడగండి, నేను చెప్తాను. ఓకే, సో ఎగ్జామ్లో మీకు బీమ్స్ డిజైన్ ఇస్తాడు. ఈవెన్ ఇన్ ప్రాక్టికల్ ఆల్సో దిస్ ఈజ్ యూస్ఫుల్. See, the advantage with this subject is whatever you learn here, that will be implemented in the practical conditions also. Okay, so బయట కూడా మనకు ఓన్లీ ఏంటంటే థియరీకిను ప్రాక్టికల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ లోడ్ ఇస్తాడు, అక్కడ మనం లోడ్ తీసుకోవాలి. IS 875 కోడ్ బుక్ ఉంది, దాంట్లోంచి లోడ్ తీసుకుని, ఫర్ రెసిడెన్షియల్ బిల్డింగ్ దేర్ ఇస్ ఏ సెపరేట్ లోడ్, ఫర్ కమర్షియల్ బిల్డింగ్
there is a separate code. For college building, there is a separate load. Like this, for a hospital, like this, you have a different loads for the different members. So time సరిపోద్దా 10 అయింది. ఎక్కడి వరకు చెప్పాము మొత్తం మళ్ళీ చెప్పనా? మళ్ళీ ఫస్ట్ గా నుంచి మరి మర్చిపోయి అంటారు కదా భాస్కర్? స్టెప్ 7 వరకు చెప్పేసారు సార్. స్టెప్ 7 వరకు చెప్పేసారు. చెక్ ఫర్ షియర్ వరకు చెప్పేసారు సార్. స్టెప్ 7 వరకు చెప్పారా? ఎస్ సార్. ఓకే. ఆ తర్వాత 3 స్టెప్స్ చెప్పలేదు, 2 స్టెప్స్ చెప్పలేదు. ఓకే. ఇప్పుడు టైం సరిపోద్దా? మర్చిపోయాను. మీ నెక్స్ట్ క్లాస్ ఏమన్నా ఉన్నారా సారు? నెక్స్ట్ క్లాస్ ఎఫ్ఎం సార్. సార్ తీసుకుంటారా నెక్స్ట్ సారు? తీసుకుంటా సార్. తీసుకుంటా సార్. మళ్ళీ మొన్నట్లాగా అయిపోద్దాం. డిజైన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ కంప్లీట్ చేయలేకపోయాం అనుకో, మళ్ళీ షియర్ ఇక్కడ ఆగిపోతాం వచ్చి. షియర్, డిఫ్లెక్షన్, డెవలప్మెంట్ లెంగ్త్. ఓకే. సరే అయితే మరి 40 minutes ఉంది. 40 minutes లో అవుతుందో లేదో. 10:40గా 10:50గా మీకు? 10:40. సార్ కంటిన్యూ చేస్తారుగా నెక్స్ట్ ఎఫ్ఎం సార్? మేడం సార్. మేడమా? ఓకే. మేడం తీసుకుంటానన్నారుగా? తీసుకుంటాము. mm width. The clear span of beam is 6 meters. The beam is to have width of 300 mm. The superimposed load of 12 kilonewton per meter using M20 concrete and FE 415 steel. Design the beam. డిజైన్ చేయమన్నాడు. సింగిల్ లో డబుల్ లో ఏం చెప్పలేదు మనకి. ఓకే. సో దిస్ ఈస్ ద డేటా గివెన్.
You are asked to design this beam. స్టార్టింగ్ కానీ చెప్తాను మళ్ళీ మర్చిపోయి ఉంటారు కదా. ఓకే చూడండి. Now the width is given as B is given as 300 mm. Okay, so write the data here. Span is given 6 meters, clear span, and the load is given as live load, that is 12 kilonewton per meter, and M20 grade and Fe 450. So this is the data given. We don't know whether this is a singly reinforced beam or a doubly reinforced beam. Okay, this is our only data given. Simply supported beam, span B, and the live load and grade of the concrete and grade of the steel is given. Now we have to find out the depth D. D is not given in the problem. So depth of the beam is equal to depth of beam is equal to 1/12 to 1/15 of span. Okay, 1/12 to 1/15 of span. That is 6,000 divided by 12 to 6,000 divided by 15. So it should be 500 to 400 mm. So take ఎంతైనా తీసుకోవచ్చు. Take 400 mm and cover, effective cover. Effective cover, remember this is effective cover 50 mm. Assume add this 50, so it comes to 450 mm. This is total D. Overall depth, see here, D means up to this point only. This is 400. The cover is, effective cover is 50 mm. Effective cover means the bottom of this beam to the center of the reinforcement, that we call it as effective cover. Bottom of this reinforcement we call it as a clear cover from here to here. Okay, so this is effective cover. So D is known, B is known. Now we have to find out this is clear span. There is a difference between the clear span and effective span. Now we have a beam here. So this is given as, this is 230 mm. This is 230 mm supports. The center to center of this C, we call it as effective span. Center to center of support, this is support. Center to center of the support, that is, this is clear span means the distance between these supports, we call it as clear span. This is clear span. Effective span means up to this point. So this 6 plus 0.23. Okay, so this comes to 6.23 meters. Sorry. This is the width is given as, support width is given as 230 mm. And the other method is, this is one method, A. The other method is clear span plus D. Plus D. Clear span is 6 meters plus D is 0.40. So it comes to 6.40. So whichever is less, that can be considered as the effective span. So it comes to 6.23 meters. Effective span. E effective. Okay. So this is the first step. The first step in the design of the beam is, you have to find out the B and D value. Sometimes B is also not given. So D by 2, 1/2 to half to the 1/3. We have to take the B value here. So B, once B and D and the effective span is known,
we have to go to the second step. That is the load, design load or factor load. So you have the 8 to 9 steps. Any steps on the 9 10 First step is find B and D, and the effective span L, B and D and L. The second one is the factor load. Okay. The third step is, what is the third step? Bending moment and shear force. Bending moment and moment of resistance. Fourth step is area of steel. Fifth step is fourth step would D value. MU limit and MU max calculation. Effective depth. ఎన్ని ఇక్కడ వచ్చేస్తున్నాం. Okay, sir. Bending moment అంటే అన్ని అక్కడ వచ్చాయి. Effective depth required. Okay. Fifth step is AST, steel. Sixth step is fourth ఏంటిది? Bending moment and shear force. ఇదా MU నా? Okay. Fourth step ఇదైతే. Fourth step MU limit. Fifth step effective depth. Sixth step ఇది AST. Seventh step ఏంటి? Check for shear. Eighth step, check for deflection. Antara? Check for shear, check for deflection, check for development line. Development line. Okay. 10th step is the reinforcement details. Okay. Check for shear, check for development line, and the reinforcement details. కొన్నిసార్లు డెవలప్మెంట్ లైన్ చేస్తాడు, కొన్ని బుక్స్ లో కొన్ని చాట్ల చేయడు. ఓకే. Now coming to the second step, factor load. Design load or factor load. So live load is given as 12 kilonewton per meter. So total load is equal to dead load plus live load. Dead load plus live load. Okay. So మనకి బీమ్ డిజైన్ చేస్తున్నప్పుడు బీమ్ సెల్ఫ్ వెయిట్ ఉంటుంది. సో ఆ డెడ్ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ది beam dimension is 300 by this is 300, this is 450. So dead load is equal to 300 into, that means 0.3 into 0.45 into 25. 25 is the unit weight of the RCC. Okay. So here, this is 3.375 kilonewton per meter. So total load is equal to
Dead load is 3.375 plus 12.0. 15.375 kilonewton per meter is the total load. So for limit state, the load should be multiplied with the factor 1.5. So factor load is equal to. So IS specifies always use factor load only. So limit state means you have to multiply with. So this comes to 23.06 kilonewton. Now this is 1 is over, 2 is over. The third one is the bending moment. Now the third step, bending moment and shear force. M is equal to WL square by 8. So W is equal to 23.06 into 6.23 square by 8. It comes to 111.88 kilonewton. Shear force, V is equal to WL by 2. 23.06 into 6.23 by 2. It comes to 71.8. Okay. Now the third step is also. The next step is the moment of resistance. MU limit. Now MU limit is equal to. So for formula for this 0.36 into FCK into B into XU into D minus 0.43. So force into, this is lever arm. This is force into lever. Compressive force into lever arm. Similarly, tensile force into lever arm. Or otherwise, if you don't remember this, if you are not familiar with this equation, the code book you have a equation, similar equation. You just copy it and substitute the value. Adi idi okate. Code book lo unnadeno idi rendu okate. Okay. XU badalu substitute chestadu. So here, this is the formula. Substitute in the equation. Now here the XU, to find out the XU value, the AST and other values are not given. So you have to use the XU limit here. XU limit here. So for M20 grade concrete and FT415 steel, XU limit from code book, it is 0.48 D. So it comes to 0.48 into 400. This comes to 192. Now substitute the values here, 0.36. FCK is M20 grade concrete 20 and B is 300. XU limit is 192. Just now we have calculated. D is 400 minus 0.43 into 192. It comes to 132.45. Now MU is less than MU limit. So what is the MU value? 111.88 is less than 132.45. So this is singly reinforced beam. Okay. So ikkada varaku common. If MU is greater than MU limit, ఇది 200 వచ్చి ఇది 132 వచ్చింది అనుకో, then you have to design it as a doubly reinforced beam. You have to use the doubly reinforced formulas.
That is only the reference. Okay. Now this fourth step is also. Then the depth is depth. Effective depth calculation. Effective depth calculation. Effective depth calculation. So now, the one you know the mu value here, you can calculate the value here. So use this formula here. You can use the same formula here. You can use this formula and find out the effective depth. So use this formula. The bending moment we have got 1111.8 into 10 to the power of 6. Okay. And is equal to 0.36 into FCK is 20 into D is 300 into 0.48 D. Actual limit is 0.48 D. We are finding out the D value into actual limit is 0.48 D. Now calculate the D value. Okay. So we have provided 400. If that is within the limit, then it is all right. Or otherwise, you have to redesign the section. Okay. మనకు వచ్చిన వాల్యూ మనం అస్యూమ్ చేసుకున్న వాల్యూ దగ్గరగా ఉందనుకోండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. దానికన్నా ఎక్కువ ఉంటే యూ హ్యావ్ టు రిడిజైన్ ది సెక్షన్. దెన్ ది నెక్స్ట్ స్టెప్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది స్టీల్. మెయిన్ ఎగ్జామ్స్ లో ఇస్తాడమ్మా, భీములో క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సింగిల్ డబుల్ టీవీ ఏదో డిజైన్ ఇస్తాడు. నౌ ది ఏరియా ఆఫ్ ది స్టీల్. సో ఫర్ ఏరియా ఆఫ్ ది స్టీల్, ది సిక్స్త్ స్టెప్, ఏరియా ఆఫ్ ది స్టీల్. Now there is a formula, mu is equal to 0.87 into Fy into AST into D minus 1 minus AST by BDFCK into Fy. This is from code book, page number 96 or 97 on total. Okay. ఇది కూడా కోడ్ బుక్ లో ఉంది. ఈ ఈక్వేషన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కోడ్ బుక్ లో ఈక్వేషన్ అయినా వేసుకోవచ్చు. బోత్ ఆర్ సేమ్. ఓకే, సో యూ నీడ్ నాట్ రిమెంబర్ ది ఈక్వేషన్స్. ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ కోడ్ బుక్. జస్ట్ కాపీ ఇట్, సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ హియర్. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. 1111.8 into 10 to the power of 6 is equal to 0.87 into Fy is 415 into AST into 400 into 1 minus AST by 300 into 400 into 415 by 20. Okay. Now it comes to AST is equal to, so if solve this formula, you will get the 917.12 m square. Okay. So now provide two-legged stirrups. 102.47 వస్తుంది. D లేకపోతే డి లేకపోతే సార్ 102.47. డి వస్తే వాల్యూ చాలా పెద్ద అయిపోతుంది సార్. 40,991 అలా వస్తుంది. ఓకే, two-legged stirrups, $2 at 300 mm. Maximum 300 వస్తుంది. ఇవన్నీ మిగిలిన ఇక్కడ ఉంటాయి. సో 300 mm throughout the length of the beam. This is shear reinforcement. Deflection ఇంకోటి ఏంటిది, reinforcement డీటెయిల్స్ ఉంది. ఓకే, అయిపోయిందమ్మా. 1 minute ఉండండి, ఒకసారి అటెండెన్స్ తీసుకుని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.
1 minute ఉండండి, స్క్రాల్ చేస్తుంది.